అమరావతిలో టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట కమిటీలకు ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. పాత, కొత్త నాయకత్వం కలయికతో కమిటీలను రూపొందించినట్లు నేతలు చెప్పారు. వేదికపైన చూస్తే ఒక మండల పార్టీ అధ్యక్షురాలని, ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని పాలిట్ బ్యూరో మెంబర్గా చేయగలిగాం. ఈరోజు మా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి కార్యకర్త స్థానంలో కూర్చుంటే ఆ కార్యకర్త పాలిట్ బ్యూరో స్థానంలో కూర్చున్నారు. అది తెలుగుదేశం పార్టీ విశిష్టత. దేశంలో వేరే పార్టీలో సాధ్యం కాదు. దట్ ఈజ్ తెలుగుదేశం. ఏదైతే చెప్పామో దాన్ని నిరూపించుకుంటున్నాం. పార్టీ ఆవిర్భావం నాడు ఎంత ఫ్రెష్ లుక్ ఉందో, అది 40 ఏళ్ళు వచ్చినా అదే ఫ్రెష్ లుక్ ఇప్పుడు కూడా కనిపిస్తుంది. దేశంలో తెలుగుదేశం పార్టీ ముందు పుట్టిన పార్టీలు ఉన్నాయి, తర్వాత పుట్టిన పార్టీలు ఉన్నాయి. అయితే ఇంత పటిష్టమైన నిర్మాణం, బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. వేరే పార్టీ లేదు. అందరూ కూడా గుండె మీద చేయబెట్టుకొని ప్రమాణం చేయాలి ఆత్మసాక్షిగా. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవాభావంతో మనస, వాచ, కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో, అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను.